భారతదేశానికి ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత, పార్లమెంటు అసెంబ్లీ ఏర్పడ్డ తర్వాత గ్రామీణ ప్రాంతంలో ఎదుర్కొన్న సమస్యలకు పరిష్కార వేదిక లేదని ఆ రోజు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీని ఏర్పాటు చేసి పరిపాలన కొనసాగిస్తుంది. 565 మంది రాజులను మెప్పించి ఒప్పించి ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల వల్ల ఏర్పడ్డ ప్రజాస్వామ్యం ఏర్పాటు చేసింది. ఉన్నోనికి ఒకటే ఓటు, లేనోనికి ఒకటే ఓటు, చదువుకున్నోనికి ఒకటే ఓటు, చదువు రానోనికి ఒకటే ఓటు ఇచ్చిన ప్రజాపాలన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం అప్పుడు గాంధీ. ఇట్లాంటి ప్రభుత్వంలో ఈరోజు ప్రతి ఒక్కరి సమస్యకు పరిష్కార వేదిక ఉండాలని ఇలా గ్రామ పంచాయతీల నిర్మాణం జరుగుతూ ఉన్నది, మున్సిపాలిటీ నిర్మాణం జరుగుతూ ఉంది. ఒక స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా ఈ గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలను బలోపేతం చేసే కార్యక్రమం ఉంది. ప్రజలారా, మీ అందరికి ఓటు హక్కు ఇచ్చింది. ఆ ఓటు బ్యాలెట్ బుల్లెట్ లాంటిది. మీ ప్రభుత్వాన్ని మీరు ఏర్పాటు చేసుకోండి. మీ ప్రభుత్వాన్ని మీరు ఏర్పాటు చేసుకునే క్రమంలో ఓటును సద్వినియోగం చేసుకోమని విజ్ఞప్తి చేస్తున్నాను. 100కి 100 వాళ్ళు ఓటేసి సమర్థవంతమైనటువంటి, నీతివంతమైనటువంటిది, అందుబాటులో ఉండేటువంటి వాళ్ళను ఓటేసి గెలిపించుకోండి. రేపు పొద్దుగాల వాళ్ళు మీకు బాధ్యత వహించేటువంటి వ్యక్తులను ఎన్నుకోవాల్సిందిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. యువత ఈ మధ్య కాలంలో ఓటుకు దూరంగా ఉంటున్నారు. విదేశ పర్యటనలు అనుకోని, విదేశ ఉద్యోగాలు అనుకోని, ఐటీ టెక్నాలజీ అనుకోని, దీనివల్ల యువత దూరంగా ఉంటున్నారు. నేటి బాలలే రేపటి పౌరులు అనే నినాదం ప్రకారంగా ఈ రోజు ఉన్నటువంటి యువకులే రేపొద్దుగాల ఈ రాజ్యాన్ని ఏరవలసి ఉన్నది. కాబట్టి ఈ ప్రజాస్వామ్య ప్రక్రియలో అందరూ భాగస్వాములై ప్రజల కోసము, ప్రజల చేత, ప్రజల వలన ఏర్పడ్డ ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని బలోపేతం చేసే కార్యక్రమం యువత తీసుకోవాల్సిన అవసరం ఉంది అనేటువంటి మాట తెలియజేసుకుంటూ, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ సమానమైనటువంటి ఐశ్వర్యాన్ని, సమానమైనటువంటి హక్కులను, సమానమైనటువంటి హోదాను అనుభవించవలసిన అవసరం ఉంది అనేటువంటి మాటలో ఆ ఊరికి సర్పంచ్ని చేస్తున్నాం, ఆ ఊరికి మున్సిపాలిటీ చైర్మన్, మేయర్ కూడా చేస్తున్నాం. కొత్తగా వచ్చిన కోడల పిల్ల అత్త ఎట్లుంటుందో తెలియదు, మామ ఎట్లుంటుందో తెలియదు, ఊరు ఎట్లుంటుందో తెలియదు, బావలు ఎట్లుంటారో తెలియదు. అటువంటిది ఆమెను పీట మీద కూడా కూర్చుండే అవకాశం లేనటువంటి ఆమెను ఇలా కుర్చీ మీద కూర్చుండబెట్టడానికి ఆ రోజు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు 73, 74 రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి ఇలా మహిళలను తీసుకొస్తున్నారు. మహిళలు సగం ఉన్నారు, పురుషులు సగం ఉన్నారు. వాళ్ళకు కూడా సమాన హోదా కల్పించాలని చేస్తూ ఉన్నారు. ఈరోజు మున్సిపాలిటీలో అనేక మంది మహిళలు మరి పోటీలో ఉన్నారు. వారిని అందరినీ దీవించండి, ఓటు సద్వినియోగం చేసుకోవడానికి విజ్ఞప్తి చేస్తూ, మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునే బాధ్యత ప్రజలందరిది. ఒక్క సిరిసిల్ల రాజు ఏదో, రేవంత్ రెడ్డిదో, సోనియా గాంధీదో కాదు. మన దేశాన్ని మనం నిర్మాణం చేసుకోవాలి. కాబట్టి మన ప్రభుత్వాన్ని, మనం సక్రమైన ప్రభుత్వాన్ని నిర్మాణం చేసుకోవడానికి విజ్ఞత కలిగినటువంటి యువకులు, పౌరులు, ఆడ మగ అందరూ ఆలోచన చేసి నీతివంతమైన నాయకత్వాన్ని ఆదరించండి, దీవించండి. వాగ్దానం చేసి అమలు చేస్తున్నది ఎవరు, అమలు చేయండి ఎవరు అని విశ్లేషణ చేయండి. డబ్బు ఇస్తే అది మంచి పద్ధతి కాదు, దాన్ని తృణీకరించండి అనేటువంటి మాట తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్.